మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇటీవల తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతానికి చెందిన దేశాలు తమ ఆర్థిక, భద్రతా మరియు విదేశాంగ విధానాల్లో కొత్త మార్పులను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మార్పులు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్ మరియు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయాలను విశ్లేషకులు సంచలన నిర్ణయాలుగా అభివర్ణిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ముఖ్యమైన దేశాలు అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖటార్ మరియు కువైత్ తమ భవిష్యత్ ఆర్థిక వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నాయి. చాలా కాలంగా ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా చమురు మరియు గ్యాస్ ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి. కాని ఇప్పుడు ప్రపంచం పునరుత్పాదక శక్తి వనరుల వైపు దృష్టి మళ్లిస్తున్న నేపథ్యంలో ఈ దేశాలు కూడా తమ ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో విస్తరించాలనే నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని గల్ఫ్ దేశాలు భారీ స్థాయిలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించాయి. కొత్త నగరాలు, ఆధునిక పోర్టులు, విమానాశ్రయాలు, పర్యాటక కేంద్రాలు ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి తీసుకుంటున్న చర్యలు. ముఖ్యంగా సౌదీ అరేబియా చేపట్టిన విజన్ 2030 వంటి ప్రణాళికలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ ప్రణాళికల ద్వారా చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను తగ్గించి పరిశ్రమలు, టెక్నాలజీ, పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో భద్రతాపరంగా కూడా గల్ఫ్ దేశాలు తమ సహకారాన్ని పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ప్రాంతీయ ఘర్షణలు మరియు అంతర్జాతీయ శక్తుల ప్రభావం కారణంగా ఈ దేశాలు తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం సంయుక్త సైనిక వ్యాయామాలు, రక్షణ ఒప్పందాలు మరియు ఆధునిక ఆయుధాల కొనుగోలు వంటి అంశాలు కూడా ఈ నిర్ణయాల్లో భాగంగా ఉన్నాయి. ఇంకో ముఖ్య అంశం విదేశీ కార్మికుల విధానం. గల్ఫ్ దేశాల్లో లక్షలాది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కొన్ని దేశాలు కొత్త విధానాలను అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు యుఏఈలో ఎమిరటైజేషన్, సౌదీ అరేబియాలో సౌదీకరణ వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. వీటి ద్వారా కంపెనీలు స్థానిక పౌరులను ఎక్కువగా నియమించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ మార్పులు విదేశీ కార్మికులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతుందా లేదా అనే ప్రశ్నలు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే మరోవైపు కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ రంగాలు అభివృద్ధి చెందితే కొత్త అవకాశాలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి గల్ఫ్ దేశాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కేవలం ఒక ప్రాంతానికే సంబంధించినవి కావు. అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఈ మార్పులు ఎలా అమలవుతాయి, ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలు ఆసక్తిగా గమనించాల్సి ఉంది.